ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు 10వ అధ్యాయం 39వ వచనం. హెబ్రీలకు 10వ అధ్యాయం 39వ వచనం వాక్యం ఇలా ఉంది: మనము నశించుటకు వెనుక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది విశ్వాస జీవితంలో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు. అదేంటంటే, ఒకప్పుడు ప్రార్థనలో ఉత్సాహం, దేవుని కోసం తపన, సంఘానికి నిబద్ధత ఉండేవి. కానీ ఈ రోజుల్లో ఇంకా చాలు, ఇంతకంటూ ముందుకు పోలేను, నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోదామనే ఆలోచనలు చాలామందికి వస్తున్నాయి. కష్టాలు పెరుగుతున్నప్పుడు, ఆలస్యం అయినప్పుడు, జవాబు కనిపించినప్పుడు వెనక్కి తగ్గిపోవాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు దేవుడు నీకు ఒక స్పష్టమైన ప్రకటన ఇస్తున్నాడు. నువ్వు వెనక్కి తీయడానికి పిలువబడలేదు కానీ నువ్వు నిలబడడానికి పిలువబడ్డావు అని. ఇదే ఈరోజు దేవుని వాగ్దానం. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా చూద్దాం. మొదటిగా, మనం నశించుటకు వెనుక తీయవారము కాము అని. వెనక్కి తీయడం అంటే భయంతో ఆగిపోవడం, నిరుత్సాహంతో నిశ్శబ్దంగా తప్పుకోవడం, దేవునిపై ఆశ తగ్గిపోవడం. వెనక్కి తీయడం కనిపించకపోవచ్చు, కానీ అది లోపల మొదలవుతుంది. ఎలా అంటే, ప్రార్థన తగ్గిపోతుంది, వాక్యం చదవడం తగ్గిపోతుంది, విశ్వాస నిర్ణయాలు ఆగిపోతాయి. దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు అలా వెనక్కి వెళ్ళేవాడు కాదు అని. నీ గుర్తింపు అది కాదు, నీ పిలుపు అది కాదు. రెండోదిగా, కాము గాని అని ఉంది. ఈ 2 మాటలు చాలా శక్తివంతమైనవి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెనక్కి తగ్గేవాడో కాదు అని. మూడోదిగా, ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారము అని. అది దేవుని దృష్టిలో మన నిజమైన స్థితి. మనం పరిస్థితుల వల్ల నడిచేవారం కాదు, మనం మన సొంత ఆలోచన వల్ల నడిచేవారం కాదు, కానీ మనం విశ్వాసం మూలముగా నడిచేవారము. విశ్వాసం అంటే అర్థం కాకపోయినా ముందుకు అడుగు వేయడం, ఫలితం కనిపించకపోయినా దేవునిపై నమ్మకం ఉంచడం, ఆలస్యమైన వెనకకి తగ్గకపోవడం. దేవుడు అంటున్నాడు, నువ్వు అలా నిలబడే వ్యక్తివి, నీ ఆత్మను కాపాడుకునే వ్యక్తివని. దీనికి ఒక గొప్ప ఉదాహరణ నోవాహు జీవితం. నోవాహు కాలాన్ని ఊహించండి. వర్షం ఎప్పుడు చూడని రోజులు, ప్రజలంతా పాపంలో జీవిస్తున్న కాలం, దేవుని మాటను పట్టించుకునేవారు లేరు. అలాంటి సమయంలో దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు ఓడ కట్టాడు. నోవాహు ఏం చేయగలడు? నవ్వులకు భయపడి వెనక్కి తగ్గొచ్చు, ఇది అసాధ్యమని ఆగిపోవచ్చు. కానీ నోవాహు వెనక్కి తీయలేదు. సంవత్సరాల పాటు వర్షం లేకపోయినా, ఎగతాళి చేసినా అతడు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఫలితం ఏమైంది? ఓడలో ప్రవేశించిన వారు రక్షింపబడ్డారు, మిగిలిన వారు నాశనమయ్యారు. ఇక్కడ దేవుడు మనకు చూపించేది ఏంటంటే, వెనక్కి తీయడం నాశనానికి నడిపిస్తుంది, అలాగే విశ్వాసం రక్షణకు నడిపిస్తుంది అని. ఇక్కడ మరో ఉదాహరణ పేతురు. పేతురు యేసయ్యను ప్రేమించాడు, యేసుతో నడిచాడు, కానీ ఒక్క క్షణంలో భయపడ్డాడు. 3 సార్లు యేసయ్యను నిరాకరించాడు. అది వెనక్కి తీయడంలా కనిపిస్తుంది, కానీ అక్కడే కథ ఆగలేదు. యేసయ్య తిరిగి పేతురుని పిలిచాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు మళ్ళీ నిలబడ్డాడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఫలితంగా సంఘానికి నాయకుడయ్యాడు, 1000 మంది ఆత్మను రక్షించడానికి కారకుడయ్యాడు. ఒక్కసారి తడబడినా వెనక్కి తీయకుండా నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా వెనక్కి తగ్గే ఆలోచనలను త్రోసేయాలి. భయంతో వచ్చే ఆలోచనలు దేవునివి కావు. రెండోదిగా, భావాలపై కాదు, విశ్వాసంపై నిలబడాలి. ఈ రోజు నీకు అనిపించేది కాదు, దేవుడు చెప్పేదే సత్యం. మూడోదిగా, నిరంతరం ముందుకు నడవాలి, చిన్న అడుగైనా సరే ఆగిపోకూడదు. నాలుగోదిగా, దేవుడు మొదలుపెట్టిన పనిని పూర్తి చేస్తాడని నమ్మాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, వెనక్కి తీయడం నాశనానికి కారణమవుతుంది, అలాగే విశ్వాసం రక్షణకు కారణమవుతుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వెనక్కి తగ్గాలని అనిపిస్తున్న మనసులను నీ విశ్వాసంతో నింపమయ్యా. భయాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించము. మా పరిస్థితులు కాదు, నీ వాగ్దానాన్ని మమ్మల్ని నడిపించేటట్లు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము వెనక్కి తీయవారం కాదు, విశ్వాసంలో నిలబడే వారము. మా ఆత్మను రక్షించుకునే స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.